నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది లక్కీ స్పిరిచువల్ ఛానల్. మీ ఆధ్యాత్మిక భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 8 నుండి ఫిబ్రవరి 14, 2026 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం అన్ని వివరంగా చెప్తాను. కానీ ఈ వారం మీ రాశి వారికి ఒక ముఖ్యమైన వార్నింగ్ ఉన్నది. ఒక చిన్న తప్పు వల్ల పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం చేస్తే మీ అదృష్టం డబల్ అవుతుంది. సో ముందుగా వృషభ రాశి వారి పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కామ్గా ఉంటారు, బాధ్యతగా ఆలోచిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చరు. కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. డబ్బు విషయంలో ప్లానింగ్గా ఉంటారు. బయటికి కాస్త మౌనంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా స్ట్రాంగ్. కానీ ఈ రాశి వాళ్ళలో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కూడా ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయటం, అనవసరంగా టెన్షన్ పడటం, ఎవరో మాట అన్నా లోపలే దాచుకోవటం, ఇగో టచ్ అయితే వెంటనే అప్సెట్ అవటం. ఇవి కొంచెం తగ్గిస్తే మీ జీవితంలో సక్సెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పిన ఈ పర్సనాలిటీ మీకు మ్యాచ్ అవుతుందా లేదా? మీ రాశి వాళ్ళకి నిజంగా ఇది ఉంటుందా? కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఎస్ అయితే మ్యాచ్ అని, లేదా నో అయితే నో మ్యాచ్ అని. అప్పుడే మీ గురించి నాకు క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మన అసలు ప్రిడిక్షన్లోకి వెళ్దాం. ఈ వారం వృషభ రాశి వారికి మొత్తంగా మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. అంటే మంచి అవకాశాలు వస్తాయి, కానీ కొంత జాగ్రత్త కూడా అవసరం. ముందుగా కెరీరు, ఉద్యోగంలో చూస్తే బాస్ నుండి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వర్క్ ప్రెషర్ ఎక్కువైనా రిజల్ట్ మంచిగా వస్తాయి. కానీ ఈ వారం మీరు చేసే పని ఎవరికైనా క్రెడిట్ తీసుకుంటే ఛాన్స్ ఉంది. అందుకే మీ వర్క్ ప్రూఫ్స్, మెయిల్స్, మెసేజెస్ క్లియర్గా మెయింటైన్ చేయండి. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి డబ్బు విషయంలో ఈ వారం చిన్న లాభం, పెండింగ్లో ఉన్న మనీ రావటం, సైడ్ ఇన్కామ్కి కొత్త ఛాన్స్ రావటం, ఇలా మంచి శకునాలు ఉన్నాయి. కానీ అనవసరంగా అప్పు ఇవ్వకండి. ఈ వారం ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి డిలే అవుతుంది. సో మనీ సేవింగ్ పైన ఫోకస్ పెడితే ఈ వారం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సరే, కుటుంబ విషయంకి వస్తే ఈ వారం కుటుంబంలో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కానీ చిన్న చిన్న మాటల వల్ల ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ముఖ్యంగా భార్యతో కానీ, భర్తతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ మాటలు కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి. అలాగే ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది. ఇక ప్రేమ జీవితంలో ఈ వారం మంచి బాండింగ్ ఉంటుంది. పార్ట్నర్ సపోర్ట్ కూడా బాగా ఉంటుంది. కానీ మీ రాశి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి చిన్న డౌట్ పెట్టినా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏది చేసినా సరే క్లియర్గా కమ్యూనికేషన్ ఉంటే ఈ వారం చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఇప్పుడు సింగిల్గా ఉన్న వాళ్ళైతే కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. సరే, ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం కడుపు నొప్పి, గొంతు నొప్పి, జలుబు, సరే స్లీప్ డిస్టర్బెన్స్ అలాంటివి రావచ్చు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. సో మీరు ఎక్కువగా వామ్ వాటరు, ఎర్లీగా నిద్రపోవటం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సరే, ఈ వారం మీకు ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఏంటంటే మీకు నచ్చిన వ్యక్తి మీ గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలు, మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి షేర్ చేయకండి. సైలెంట్గా ఉండండి. ఓకే. ఈ వారం మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఉండవచ్చు. అదేంటంటే సడన్గా డబ్బు మీకు దొరకటం, లేదంటే ఎవరైనా మీకు అప్పుగా ఇవ్వటం, మీ ఓల్డ్ స్నేహితులు, చాలా ఎప్పుడో కలవని ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కలవటం రావటం, లేదు అంటే ఏదైనా మీ జాబ్ గురించి కానీ బిజినెస్ గురించి కొత్త శుభవార్తలు వినటం, ఇలాంటి పాసిబిలిటీలు స్ట్రాంగ్గా ఉన్నాయి. సో పైన చెప్పిన ప్రాబ్లమ్స్కి రెమెడీస్ కూడా ఉన్నది. ఈ వారం మీ అదృష్టం పెరగాలంటే ఈ పరిహారం తప్పకుండా చేయండి.
ఎప్పుడంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. తెల్ల పూలు లేదా గులాబీ పూలతో పూజ చేయండి. సరే, రోజు ఉదయం 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మే నమః రోజు ఉదయం 11 సార్లు చెప్పండి ఈ మంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించండి. సో మీకు ఏదైనా నరదృష్టి ఉంటే అది పోతుంది. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. సరే, ఈ వారం మీకు వైట్ కానీ గ్రీన్ కానీ మంచి రంగులు. అదే నెంబర్ విషయానికి వస్తే 6వ నెంబరు చాలా శుభప్రదంగా ఉన్నది. సో శుక్రవారం మీకు చాలా మంచి జరుగుతుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం నాడు చేయండి. మార్నింగ్ 6 నుంచి 9 గంటలలోపు చాలా శుభప్రదంగా ఉంది. సరే, మొత్తంగా వృషభ రాశి వారికి 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు జాబ్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. మనీ సంపాదించుకునే అవకాశం ఉన్నది. ప్రేమ విషయాల్లో గట్టి బంధాలు పెరగవచ్చు. బట్ జలసి మీ వెనక మీ గురించి మాట్లాడుకునే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ వారం మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఈ వీక్లీ ప్రొడక్షన్ నచ్చితే గనక దయచేసి మా ఈ వీడియోకి లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్లో వృషభ రాశి వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా వీక్లీ రాశి ఫలాల కోసం లక్కీ స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కామెంట్లో తప్పకుండా రాయండి మీ పర్సనాలిటీ మ్యాచ్ అయిందా లేదా అనేది. సో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.